నవ్వులాట. కథ అన్ని రోజులు మనవి కావు. రచయిత గాంధీ మనోహర్ గారు. చిన్నప్పటి నుండి సోంబాబు ఎదుటి వాళ్లకు ఏదైనా పనో లేదా సాయమో చేసినా దానికి ఏదో ఒక ప్రతిఫలంగా ఏదో ఒకటి ఆశించే రకం. అందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. స్కూల్లో చదువుకునే రోజుల్లో సోంబాబు తన ఫ్రెండ్తో సినిమాకని బయలుదేరాడు. దారి మధ్యలో వాళ్ళిద్దరూ టీ తాగారు. టీకి డబ్బులు తన ఫ్రెండ్ ఇవ్వబోతుంటే వద్దని సోంబాబే ఇచ్చాడు. సినిమా థియేటర్కు వచ్చాక టికెట్ తీసుకోవటానికి సోంబాబు కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే అతన్ని వారించి సోంబాబుతో వచ్చిన ఆ ఫ్రెండే టికెట్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇందాక టీకి సోంబాబు డబ్బులు ఇచ్చాడని. టీకి డబ్బులు సోంబాబు ఇచ్చాడన్న విషయాన్ని ఆ ఫ్రెండ్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తనే టికెట్స్ తీసుకున్నాడు. ఈ సైకాలజీ తెలిసే సోంబాబు తన ఫ్రెండ్ మీద ఆ ప్లాన్ అప్లై చేశాడు. టీకి డబ్బులు సోంబాబు ఇచ్చింది 10 రూపాయలే. కానీ సినిమా టికెట్స్ కోసం ఫ్రెండ్ దాదాపు 100 రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చింది. సోంబాబు చేసిన ఇలాంటి నెల తక్కువ పనులు చాలానే ఉన్నాయి. అందులో మచ్చుకు ఇదొకటి. ఇప్పుడు సోంబాబుకు పెళ్ళయింది. భార్య పేరు రూప. వీళ్లకు ఓ కూతురు ఓ కొడుకు ఉన్నారు. వీళ్లతో కలిసి సోంబాబు వైజాగ్లో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ముందస్తు అవసరాలకు జనాల్ని వాడుకునే పాపిష్టి బుద్ధి మాత్రం సోంబాబులో ఇప్పటికీ అలానే ఉంది. ఫ్యామిలీతో కారులో తిరుపతి వెళ్లాలని అనుకున్నాడు సోంబాబు. అలా వెళ్తేనే సౌకర్యంగా సుఖంగా పైపెచ్చు డాబు సరిగా ఉంటుంది అనుకున్నాడు. కానీ సొంత కారులో అంత దూరం వెళ్లటం సోంబాబుకు సుతరాము ఇష్టం లేదు. అందుకోసం అరగంట సేపు ఆలోచించి ఓ వ్యూహరచన చేసేశాడు. రైతు బజార్కి వెళ్లి అక్కడ జియో అనే మామిడికాయలు కొన్నాడు సోంబాబు. వాటిని తీసుకెళ్లి ఏడుకొండలు అనే తన ఫ్రెండ్కి ఇస్తూ, ఈ జియో మామిడికాయలు మా తోటలో పండాయి, నీకిష్టమని తీసుకొచ్చాను అని అబద్ధం చెప్పాడు. సోంబాబు అభిమానానికి ఆ ఏడుకొండలు అనే ఫ్రెండ్ ఫిదా అయిపోయాడు. తను ఎప్పుడూ అడగకపోయినా తనకి ఇష్టమైన ఆ జియో మామిడికాయలు గుర్తుపెట్టుకుని మరీ తెచ్చిచ్చిన సోంబాబు మీద ఆ ఏడుకొండలకి అభిమానం పెల్లుబికింది. కానీ ఇది సోంబాబు వేసిన బిస్కెట్ అని అందరిలాగే ఆ ఏడుకొండలు కూడా గుర్తించలేకపోయాడు. 2 రోజుల తర్వాత ఆ ఏడుకొండలు అనే ఫ్రెండ్ ఇంటికి సోంబాబు వెళ్లి తన ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నానని, కానీ తన కారు రిపేర్లో ఉందని అబద్ధం చెప్పి ఏడుకొండల కారుని అడిగాడు. తనకి ఇష్టమైన మామిడికాయలు ఇచ్చిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి మరో మాట మాట్లాడకుండా సోంబాబుకి కారు తాళాలు ఇచ్చాడు ఏడుకొండలు. సోంబాబు ఇలా ప్లాన్లు వేస్తుండగానే ఓసారి హైదరాబాద్లో ఉన్న చలపతితో సోంబాబుకు కాస్త పరిచయం ఉంది. ఏదో పని మీద విజయవాడకు చలపతి వస్తున్నట్లు సోంబాబుకు తెలిసింది. చలపతికి సోంబాబు ఫోన్ చేసి, చలపతి గారు, మీరు మా వైజాగ్ వస్తున్నట్లు తెలిసింది. మీరు మా ఇంట్లోనే దిగాలి. ఏదైనా హోటల్లో దిగితే నేను చచ్చినంత ఒట్టే అన్నాడు. చలపతి మీద సోంబాబు ఇంత అభిమానం ఉలకబోయటానికి కారణం లేకపోలేదు. హైదరాబాద్లో చలపతికి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. అందులో తను ఒక్కడే ఉంటాడు. సోంబాబు వచ్చే నెలలో తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్కి వెళ్లి అక్కడ 2 పెళ్లిళ్లతో పాటు తన కూతురి జాబ్ ఇంటర్వ్యూ కోసం కూడా హాజరు కావాల్సి ఉంది. ఆ విధంగా హైదరాబాద్లో తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఓ 15 రోజుల పాటు అక్కడే మకాం వేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందుకని చలపతిని ఇప్పుడే తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు సోంబాబు. ఈసారి వద్దులే సోంబాబు, మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంట్లోనే దిగుతాను అని అన్నాడు చలపతి. అందుకు సోంబాబు ఒప్పుకోలేదు సరికదా. చలపతి వైజాగ్లో బుక్ చేసిన హోటల్ రూమును కూడా పట్టుబట్టి మరీ క్యాన్సిల్ చేయించాడు. సోంబాబు తన ఫ్యామిలీ మెంబర్స్తో చలపతి రాక గురించి చెబుతూ, చలపతి అనే సాల్తీ మన ఇంటికి వచ్చి 3 రోజులుంటాడు. ఆయన మీద లేని ప్రేమ నటించైనా నొచ్చుకోకుండా అందరూ బాగా మర్యాదలు చేయాలి. ఎందుకంటే వచ్చే నెలలో మనందరం హైదరాబాద్ వెళ్లి హోటల్ రూమ్లో దిక్కుండా చలపతి ఫ్లాట్లో ఫ్రీగా ఉండొచ్చు. దాని మూలంగా మనకి 50,000 పైనే మిగులుతుంది అని సోంబాబు తన కుత్సితపు బుద్ధిని ప్రదర్శించాడు. అందుకు సోంబాబు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరే అని ఆమోదముద్రణ వేశారు. 2 రోజుల తర్వాత సోంబాబు ఇంటికి చలపతి లగేజీతో సహా దిగాడు.
చలపతి వచ్చి రాగానే నోట్లో ఉన్న గుట్కాని బాత్రూంలో ఉమ్మేసి నీళ్లు కూడా పోయకుండా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. సోంబాబే వెళ్లి నీళ్లు పోసి దాన్ని కడిగేశాడు. టీ ఇస్తే దాన్ని తుఫాను హోర్ని తలపిస్తూ తాగాడు చలపతి. తర్వాత స్నానం చేసి తుంటి టవల్ నడుముకు కట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు. టిఫిన్ కోసం హాట్ బాక్స్ లో పెట్టిన అన్ని ఇడ్లీలు మొత్తం తనొక్కడే పెట్టుకుని తినేశాడు. టీవీ ఏమో పెద్ద సౌండ్తో వార్తలు వింటూ రాజకీయ నాయకుల్ని అసభ్య పదాలను యూజ్ చేస్తూ తిడుతున్నాడు. చలపతి వచ్చిన అరగంటకే సోంబాబు భార్యా పిల్లలు చలపతిని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. టిఫిన్ తిన్నాక సోఫా మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు చలపతి. కట్టుకున్న లుంగీ స్థానభ్రంశం చెందటం వలన చూసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ దరిద్రాన్ని చూడలేక బ్లాంకెట్ తెచ్చి చలపతి మీద కప్పాడు సోంబాబు. కాని నిద్రలో ఉన్న చలపతి వెంటనే దాన్ని పక్కకి లాగి పడేశాడు. ఇప్పుడు ఆ దృశ్యం మరింత ఇబ్బందికరంగా తయారయ్యింది. లంచ్ టైం వరకు ఈ న్యూసెన్స్ రాజ్యమేలింది అక్కడ. చలపతి అన్నం తిన్నాక నోట్లో నీళ్లు పోసుకుని వాటిని పుక్కిరించి తిన్న ప్లేట్లోనే ఉమ్మేశాడు. దాంతో సోంబాబు భార్య రూప వాంతి చేసుకున్నంత పని చేసింది. ఇంతలో చలపతికి ఫోన్ వస్తే బయటికి వెళ్లి గట్టిగా అరుస్తూ మాట్లాడటమే కాకుండా అందులో బూతులు యాడ్ చేసి మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు బయటికి వచ్చి చలపతిని విచిత్రంగా చూస్తున్నారు. చలపతి అదేమీ పట్టించుకోకుండా తన మానాన తాను మాట్లాడుతూ ఉండిపోయాడు. దాంతో సోంబాబు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సిగ్గుతో ఉండిపోయారు. సాయంత్రం అయ్యేసరికి 4 మనుషులు చలపతిని కలవడానికి సోంబాబు ఇంటికి వచ్చారు. వాళ్ళందరికీ టీలు ఇవ్వమని చలపతి ఆదేశించాడు. గత్యంతరం లేక వాళ్ళకి టీలన్నీ సప్లై చేసింది రూప. వాళ్ళందరూ సిగరెట్లు తాగడం మొదలెట్టారు. ఆ సిగరెట్ల పొగ ఇల్లంతా కమ్ముకుంది. సోంబాబు పిల్లలిద్దరూ ఆ పొగ వాసనకు తట్టుకోలేక బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత చలపతి నిర్లక్ష్యంగా ఉండి పింగాణి వస్తువుల్ని పగలగొట్టేయటం, పొద్దున్నే లేచి టీవీ న్యూస్ గట్టిగా పెట్టడం, గేజర్ వేసి ఆఫ్ చేయకుండా ఉండిపోవడం, మాటి మాటికి టీలు కాఫీలు అడగటం, ఫోన్లో రీల్స్ చూస్తూ వాటిని గురించి వల్గర్ గా కామెంట్స్ చేయటం, సోంబాబు వాళ్ళ బెడ్రూమ్ లో చలపతి పడుకొని నిద్రపోవటం, కమోడ్ యూజ్ చేసి వాటర్ ఫ్లష్ చేయకపోవడం, స్నానం చేశాక బట్టల్ని బాత్రూంలోనే వదిలేయడం, ఇలాంటి నేరాలు ఘోరాలు చలపతి ఉన్న 3 రోజులు నిర్లజ్జగా చేసేశాడు. చలపతి ప్రవర్తన భరించలేని స్థాయిలో ఉన్న సోంబాబు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోపాన్ని బాధని అణుచుకొని ఇదంతా భరించారు. చలపతి వెళ్ళాక భయంకరమైన తుఫాన్ వచ్చి ఆగిపోయినట్టు సోంబాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఇక సోంబాబు తన ఫ్యామిలీ మెంబర్స్ తో హైదరాబాద్ వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. 15 రోజులకు సరిపడా అందరూ బట్టలు సర్దుకొని బయలుదేరారు. చలపతి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు సోంబాబు. చలపతి కాకుండా ఎవరో వచ్చి డోర్ తీశాడు. చలపతి గురించి అడిగితే ఆయన ఫ్లాట్ ని మేం కొనుక్కున్నాం అని దడేల్మని సోంబాబు మొహం మీదే డోర్ క్లోజ్ చేశాడు ఆ వ్యక్తి. చలపతికి సోంబాబు ఫోన్ చేసి ఫ్లాట్ అమ్మేసిన సంగతి నిజమేనా అని అడిగాడు. అవును సోంబాబు, నేను ఒక్కడనే ఉండటానికి అంత పెద్ద ఫ్లాట్ ఎందుకని అమ్మేశాను. ఇప్పుడు మా ఊరు దొడ్డిపాలెంలోనే ఉంటున్నాను. ఈసారి సమ్మర్ హాలిడేస్ లో నీ భార్యా పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఏదో అర్జెంట్ పనుందని తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేసేశాడు చలపతి. హైదరాబాద్ లో తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఇక్కడ 15 రోజులు నలుగురు హోటల్ రూముల్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుందో మనసులోనే అంచనా వేసుకున్నాడు. దాంతో సోంబాబుకు తల దిమ్మ తిరిగినట్టయింది. నాన్న, క్యాబ్ బుక్ చేస్తున్నా, ఏ హోటల్కి వెళ్దాం? నేను అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి అని కూతురు అంటున్నా సోంబాబు సమాధానం చెప్పే స్థితిలో లేడిప్పుడు. కథ సమాప్తం.